మనోళ్ళు ఇదివరకు టర్కీకి సరదాగా వెళ్తుండేవాళ్ళు. ఈవెన్ అక్కడ సినిమాల షూటింగ్‌లు కూడా బాగా జరుగుతుండేది. బిజినెస్ మెన్నో లేకపోతే ఏదో మహేష్ బాబు సినిమా తను సీబీఐ ఆఫీసర్ పోర్షన్‌లో ఉంటాడు. తనదొచ్చేటప్పటికి టర్కీ ఇస్తాంబుల్‌లో వెళ్ళడం. సమంత వీళ్ళదంతా ఉండేటటువంటిది. ఆ టైప్‌లో సినిమాలున్నాయి. అంటే ఇస్తాంబుల్‌ని అట్లాగా టర్కీని అంతగా అలాగే మనోళ్ళు టూరిస్టులు విపరీతంగా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే టర్కీ భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్‌తో జట్టు కట్టిందో అది బాగా ఫోకస్ అయింది. అప్పటినుంచి టూరిజం తగ్గింది. ఇప్పటికీ వెళ్తున్నారు. కానీ గతంతో పోల్చుకుంటే దాదాపు 50-60% తగ్గింది. దాన్ని తమ వైపుకి అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటోంది టర్కీకి శత్రువైనటువంటి గ్రీస్. ఆల్రెడీ టర్కీకి శత్రువైనటువంటి గ్రీస్ మన దగ్గర నుంచి ఆయుధాలు కొంటోంది. బ్రహ్మోస్‌కి కూడా బేరాలు పెట్టుకుంది. అట్లాగే ఆకాషులు కొంటోంది. గ్రీస్‌తో మన రిలేషన్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ మనం కూడా అక్కడ వాళ్ళకి మన యుద్ధ విమానాలు ఇవి కూడా అమ్ముతున్నాం. ఎందుకంటే టర్కీకి శత్రువు అయినటువంటి గ్రీస్‌ని బలోపేతం చేయడం అన్నట్టు మన ముందున్న కర్తవ్యం. రష్యాని నమ్మేది ఇదివరకు గ్రీస్. రష్యా పరిస్థితి ఇప్పుడు బాగున్న టైంలో మన మీద నమ్ముతోంది. ఇదే సందర్భంలో అదే గ్రీసు మన టూరిస్టుల్ని తమ దేశానికి ఆహ్వానిస్తోంది. డైరెక్ట్‌గా ఇండిగో ఫ్లైట్ గ్రీస్‌కెళ్ళేది మొన్ననే లాంచ్ అయిందని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రీక్‌కి సంబంధించిన టూరిజం మినిస్టర్ వోల్గా ఇండియాకొచ్చింది. వోల్గా కెలగోని భారతదేశానికి వచ్చింది. 2 రోజుల పాటు ఇక్కడ విజిట్ చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి మరిన్ని సర్వీసెస్ పెంచమని అడుగుతోంది. అదే సందర్భంలో వాళ్ళ దేశానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఫ్రీ వీసా ఇచ్చేటటువంటిది. అంటే డైరెక్ట్‌గా మనం అక్కడికెళ్ళిపోతే వీసా అరైవల్ వీసా ఇచ్చేందుకు రెడీ అన్నటువంటి సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతానికైతే ఫాస్టర్ ప్రాసెసింగ్‌ని చేసుకొస్తామని చెప్పుకొచ్చింది. అలాగే కాన్సులర్ ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళ కాన్సులేట్ జనరల్ కూడా ఎక్స్పాన్షన్ చేసుకొస్తామని చెప్పుకొచ్చిన తద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేటట్టు. అట్లాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లు అక్కడ జరుపుకోవడానికి తగినటువంటి ప్రోత్సాహం ఇస్తామని ఫిల్మ్ టూరిజాన్ని అక్కడికి రమ్మని పిలుస్తోంది. మ్యాసివ్ వెడ్డింగ్ ఇండస్ట్రీ అక్కడ రెడీలో ఉందని చెప్తోంది. మీటింగులకి ఇన్సెంటివ్స్ ఇస్తానంటోంది. అట్లా కాన్ఫరెన్స్‌లు పెట్టుకోమని పిలుస్తోంది. ఎగ్జిబిషన్స్ పెట్టుకోమని పిలుస్తోంది. టోటల్‌గా భారతీయుల్ని రండి 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 అని పిలుస్తోంది ప్రస్తుతం గ్రీస్.